అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చెయ్యాలంటూ విమర్శలు వస్తున్నాయి. మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఫైర్ అయ్యారు. ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయిన సమయంలో రాజకీయాలు చెయ్యొద్దు అంటున్నారు. అలాగే అదానీల చేతిలో ఎయిర్పోర్ట్లు పెట్టి బీజేపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది అని సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై కూడా ఘాటుగా స్పందించారు. ఆవిడ ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. ముందుగా ప్రమాదంలో గురైన వాళ్ళందరికీ కూడా నా సానుభూతి, దాంతో పాటుగా అందులో చనిపోయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆత్మ సద్గతి ప్రాప్తి చెందాలని ప్రార్థిస్తున్నాను. ఇది సమయము రాజకీయం చేయడానికి కాదు, ముందుగా అక్కడ కోల్పోయిన ప్రాణాలకు ఆ కుటుంబంకి మనమందరం అండగా ఉండాలి. ఒక దేశంలాగా మాట్లాడుకుంటూ మనమందరం ఒకటి అని చెప్పి చాటి చెప్పే సమయంలో ఈ రాజకీయాల కోసం తోవు ఉండదు, అసలుకి మాట్లాడకూడదు. ముందుగా అది బాధాకరంగా చెప్తున్నాను. ఇంకొకటి, రాజీనామా చెయ్యాలి అని మాట్లాడుతున్నారు. ముందుగా ఎయిర్పోర్టే కానీ ప్లేన్ ఏదైనా ప్రమాదంలో గురి అయినప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాలంటే నిన్న అహ్మదాబాద్లో జరిగిన ప్లేన్ యాక్సిడెంట్లో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగినందుకు కారణము అవన్నీ అన్నది ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్స్లో తెలుస్తుంది. దాంతో పాటుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు దాని గురించి మాట్లాడతారు. అంతేకాని ఇప్పటికీ కూడా అది ఎందుకు ప్రమాదం జరిగిందో తెలియదు, అక్కడ ఏమి లోపాలు ఉన్నాయో మనకు తెలియదు. ఇప్పుడే కూర్చొని ఏదో అవి వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళు రాజీనామా చేయాలి అని అంటే కేవలం ఇది రాజకీయం మాత్రమే. ఇది మానవత్వం అయితే కాదు. మానవత్వం చూపించాల్సిన సమయంలో రాజకీయం చేస్తున్నారంటే అది దురదృష్టం, అది బాధాకరం. ఇంకొకటి, అదానీ గ్రూప్కి వాళ్ళు కన్సెషన్ అగ్రిమెంట్ కింద ఎయిర్పోర్ట్స్ ఇచ్చారు ఒక 50 సంవత్సరాలకి. దట్ ఈజ్ ఓన్లీ టు మెయింటైన్, అంటే అక్కడ ఉన్న రోడ్ల విషయంలో లేకపోతే అక్కడ ఏదైనా పార్కింగ్కి వాటికి మెయింటెనెన్స్ కోసం మాత్రమే వాళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చారు. కానీ ప్రమాదానికి గురైన విమానాన్ని నడిపించింది అదానీ గ్రూప్ వాళ్ళు కాదు. ఆ నడిపించిన సమయంలో ఏమయ్యింది అన్నది ఏటీసీ వాళ్ళు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు నిర్ధారిస్తారు. దాని తర్వాత బ్లాక్ బాక్స్, మనం బ్లాక్ బాక్స్ అంటాం కానీ ఉండడానికి ఆరెంజ్ కలర్ డబ్బా ఉంటుందండి, అందులో రికార్డ్ అయ్యి ఉంటుంది. అక్కడ పైలట్ సంభాషణతో పాటు ఏటీసీ మధ్యలో జరిగినవన్నీ వివరాలు ఉంటాయి. అది తెలిసిన తర్వాత మనం మాట్లాడాలి. కానీ అదానికి మెయింటెనెన్స్ కోసం ఎయిర్పోర్ట్ని ఇస్తే దానివల్ల ప్రమాదం అయ్యింది అన్నది మాత్రం హాస్యాస్పదం. ముందుగా ఎలాంటి విపత్తులైనా సరే, అది ఏదైనా సరే, ఒక విపత్తు జరిగినప్పుడు మానవత్వం ముందుండాలి, తోడుగా మనం ఉండాలి. పోయిన ప్రాణాలకి ఆ కుటుంబంలో ఆ బాధని తట్టుకోవడానికి వాళ్ళకి దైవంగా వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వాలి, మానవత్వంగా మనం ధైర్యం ఇవ్వాలి. కానీ రాజకీయ లబ్ధి కోసమో ఏదో కేవలం సొంత ఎజెండా కోసమో మాట్లాడడం తప్పు. మానవత్వం ముందు, అది ఒక్కటి గుర్తు చేసుకుందాము. రాజకీయాలు చేయడానికి చాలా సమయం ఉంటుంది. ఇట్లాంటి సమయంలో ఆ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి వాళ్ళందరికీ కూడా మనం ధైర్యం కలిగించాలి. కాబట్టి అందరం ఒకతాటిలో ఉందాము. ప్రమాదంలో వైఫల్యాలు ఎందుకు, ప్రమాదం ఎందుకు జరిగింది అన్నది డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఆ ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళు చేసుకుంటారు. మనం మాత్రం ఆ కుటుంబాలకు అండగా ఉంటే బాగుంటుంది.